హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగను ఆ రౌడీని కొట్టి ఇక భూమిని కాపాడగానే ఇక భూమి అయితే బావా అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటే, భూమి మనకు టైం లేదు, మనం త్వరగా వెళ్ళాలి అని చెప్పేసి ఇక గగను భూమిని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంకొక వైపు ఆడిటోరియంలో భూమి టీము త్వరగా రావాలి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు. గౌరవనీయులైన జడ్జిలకు నాదొక చిన్న విన్నపం అండి. శోభాచంద్ర గారి జ్ఞాపకార్థం శోభాచంద్ర గారి కుమార్తె భూమి నాట్య ప్రదర్శన కోసం ఇప్పటి వరకు సమయాన్ని కేటాయిస్తూ నిరీక్షించాము. నేను కూడా శోభాచంద్ర గారి శిష్యురాలనండి. మా గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, రానివారి కోసం వేచి చూడడం అంటే సభలో ఉన్న వారిని అవమానించినట్లు సార్. ఇప్పుడు నా మాట కూడా అదే సార్. ఇంకా ఎంతసేపు చేస్తారు సార్, అనౌన్స్ చేయండి అని చెప్పేసి సాధన చెప్పగానే ఇక జడ్జెస్ అయితే, ఇప్పటిదాకా మనం చాలా టైము ఎదురు చూస్తూనే ఉన్నాము, రెండో రౌండ్కి వెళ్ళే విజేతలు అని చెప్పేసి ఇక జడ్జి గారు అనౌన్స్ చేయబోతూ ఉంటే ఇక అప్పుడే గగన్ భూమిని తీసుకుని వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, ఈరోజు ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాల్సిన పార్టిసిపెంట్స్లో భూమి కూడా ఒకటి సార్. దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల డిలే అయింది సార్. వీ వెరీ సార్, ఇంకా విన్నర్స్ని అనౌన్స్ చేయలేదు కదా, భూమికి ఒక అవకాశం ఇస్తారా సార్ ప్లీజ్. యాక్చువల్లీ భూమిని నేను తీసుకొస్తున్నాను అని చెప్పి టీం మెంబర్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను సార్. ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇస్తారా సార్ అని చెప్పేసి గగన్ అడగగానే, ఇప్పటి వరకు చాలాసేపు ఎదురు చూసాం అని చెప్పేసి జడ్జి గారు అంటూ ఉంటే, అందుకు చాలా థ్యాంక్స్ సార్, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్, భూమి కూడా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ప్లీజ్ అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, ఎలా ఇస్తుందండి, ఆల్మోస్ట్ మీరు విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నారు, ఇలా లేటుగా వచ్చిన వాళ్ళకి మీరు అవకాశం ఎలా ఇస్తారు అని చెప్పేసి సాధన జడ్జెస్ని అడుగుతూ ఉంటే, చూడండి సాధన గారు, మీరు శోభాచంద్ర శిష్యురాలు అన్నారు కాబట్టి మీ మీద గౌరవం పెరిగింది, మీరు దాన్ని పోగొట్టుకోవద్దు. ఏ శోభాచంద్ర గారి గౌరవార్థం ఇప్పటి వరకు వెయిట్ చేశామో అదే శోభాచంద్ర గారి కోసం ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేయడం తప్పెలా అవుతుందండి. అలాంటి శోభాచంద్ర గారి కూతురికి ఇంకొక అవకాశం కల్పించడం నేరం అవుతుందా? నిజంగా మీరు శోభాచంద్ర గారి శిష్యురాలేనా అని చెప్పి జడ్జెస్లో ఒక అతను అంటూ ఉంటే, మీరేమంటారు జడ్జెస్ అని చెప్పేసి ఇక పక్కనే ఉన్న మిగతా జడ్జిలను కూడా అడుగుతారు. ఇక వాళ్ళు కూడా భూమికి ఒక అవకాశం ఇవ్వడం కరెక్టే అనిపిస్తుంది అని చెప్పగానే, అమ్మ భూమి వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ ఇవ్వమ్మా అని చెప్పేసి ఆ జడ్జి గారు చెప్పడంతో ఇక భూమి అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్తూ ఉంటే, భూమి ఇప్పటి వరకు జరిగినవేవి నువ్వేం పట్టించుకోకుండా డ్యాన్స్ మీద మాత్రమే నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆల్ ది బెస్ట్ భూమి అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక భూమి అయితే అలాగే బావా అని చెప్పేసి వెళ్ళి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి జడ్జెస్ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక గగన్ అయితే ఈల వేసి మరి, నువ్వు సూపర్గా చేసావు భూమి, యు గాట్ ఇట్ అని చెప్పేసి గగను ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. తర్వాత ఏమో నక్షత్ర కెమికల్ కొని పెట్టుకోవడం వల్ల తన చర్మం మొత్తం ఊడి రావడంతో ఇక చేతులకి కాళ్ళకి అలా కట్లు కట్టుకొని బెడ్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నక్ష డార్లింగ్ అని చెప్పేసి చెర్రీ వస్తూ ఉండటంతో ఇక నక్షత్ర అయితే, అమ్మో ఇవి వీడికి కనపడకూడదు అని చెప్పేసి అలా బెడ్షీట్ కప్పుకొని కూర్చొని ఉండగానే ఇక చెర్రీ అయితే, ఏంటి నక్ష డార్లింగ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఎవరా నీకు నక్ష డార్లింగ్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేశానులే కానీ ఎవరా నక్ష డార్లింగ్ అయితే నేను నీ ఎదురుగా ఎందుకు నిల్చుంటాను, నిన్నెందుకు పిలుస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, షడప్ అని చెప్పేసి నక్షత్ర అనగానే, అప్ డౌన్ అవుదానులే కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఒకసారి అలా చూసి వెళ్దామని వచ్చాను అని చెప్పేసి చెర్రీ అనగానే, నీ మీద నాకు ప్రేమ ఏంట్రా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో నువ్వు తెలుసుకోవాలనే కదా నీ ఫ్రెండ్ని నా మీదకు వదిలి హైడ్ అండ్ సీక్ ఆడావు, అంటే అది ప్రేమే కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ప్రేమ లేదు దోమ లేదురా, ముందు బయటకు వెళ్ళు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, యాక్చువల్గా మెహందీ ఎంత బాగా పండితే ఆ అమ్మాయి తన భర్తని అంతలాగా ప్రేమిస్తుందంట, ఏది ఒకసారి నీ చేతులు ఇలా ఇవ్వు చూద్దాం అని చెప్పేసి ఇక చెర్రీ అయితే నక్షత్ర చేతులు అడుగుతూ ఉంటే, మెహందీ ఏంటి చేతులు చూపించడం ఏంట్రా, నేనేం మెహందీ పెట్టుకోలేదు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, ముసుగు వేసుకొని మరి భూమి ప్లేస్లో కూర్చొని మెహందీ పెట్టించుకున్నామని ఇందు చెప్పింది కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, అంటే ఆ భూమికి మెహందీ పడదంట, అందుకే ఆ ప్లేస్లో నేను కూర్చున్నాను అని చెప్పి నక్షత్ర అనగానే, ఓహో భూమి అలా కవర్ చేసిందా, యాక్చువల్గా ఏం జరిగిందంటే నువ్వు ముసుగు వేసుకొని మెహందీ పెట్టించుకున్న టైంలోనే పైన భూమి అన్నయ్యతోటి రొమాంటిక్గా మెహందీ పెట్టించుకుంది నీ చెర్రీ చెప్పగానే, ఇదంతా చీటింగ్ అని చెప్పేసి నక్షత్ర అంటుంది. దాన్ని చీటింగ్ అన్నారు, లవ్ డేటింగ్ అంటారు, అయినా వాళ్ళ సంగతి పక్కన పెట్టు, మన సంగతి చూద్దాం, ఏదో ఒకసారి చేతులు చూపించు అని చెప్పేసి ఇక చెర్రీ అయితే నక్షత్ర
చేతుల్ని చూపించమంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే చూపించకుండా ఉండడంతో ఇక చెర్రీ తన 2 చేతుల్ని గట్టిగా లాగేస్తాడు. ఇక తన చేతులకున్న కట్లను చూసి అదేంటి నక్షు 2 చేతులకి ఈ కట్లేంటి అని చెప్పేసి చెర్రీ అడగగానే అంటే దిష్టి తగలకుండా ఉండాలి అని చెప్పి ఇలా కట్లు కట్టుకున్నానులే అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అయ్యో నా మీద నీకు ఎంత ప్రేమ అని చెప్పేసి ఇక చెర్రీ నక్షత్ర చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక నక్షత్ర చెయ్యి నొప్పి పుట్టడంతో అబ్బా అని చెప్పేసి అలా వెనక్కి లాగేసుకుంటుంది. దాంతో ఇక చెర్రీ అయితే ఏమైంది నక్షత్ర నీ చేతులకి ఏదో ఒకసారి ఇలా ఇవ్వు నేను చూస్తాను అని చెప్పేసి ఇక చెర్రీ ఆ కట్లు విప్పి చూడగానే చేతులకున్న బొబ్బల్ని చూసి ఏంటి ఇది నువ్వు మెహందీ పెట్టుకున్నట్టు లేదు పెనం మీద చేయి పెట్టినట్టుంది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే మెహందీ పడలేదు అందుకే రియాక్షన్ చూపించింది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే పడలేదు కాదు యాక్షన్ రియాక్షన్ చూపించేది నువ్వు మీ అమ్మ భూమి అంటే పడక మెహందీలో ఏదో కలిపితే నువ్వు అమాయకంగా అక్కడ ఇరుక్కున్నావు కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అలాంటిదేం లేదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అర్థమైందిలే ఇంకా తడబడుతున్నావు అంటే నేను గెస్ చేసింది రైటే అన్నమాట. అర్జెంటుగా ఇది నేను మామయ్యతో చెప్పేస్తాను అని చెప్పేసి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే వద్దు డాడీకి చెప్పొద్దు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చెప్పొద్దు అని చెప్పి మరీ కన్ఫర్మ్ చేస్తూ ఉంటే చెప్పేయాల్సిందే అప్పుడు ఉంటుంది కదా మామయ్య చేతుల్లో అమ్మ కూతురులిద్దరికీ అష్టచెమ్మ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ప్లీజ్ చెర్రీ బావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఆ మాట వినగానే ఏమన్నావు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే చెర్రీ బావా అన్నాను అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇంతలోనే ఎంతలా మారిపోయావు నక్షత్ర నువ్వు ఇలా బొంగుమూతి పెట్టి మరి బావా అంటే జాలిపడి వదిలేసే రకం కాదు నేను నువ్వు ఒక ముద్దు పెట్టావనుకో అప్పుడు ఆగుతాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నేను పెట్టను అని చెప్పేసి నక్షత్ర అంటుంది. సరే అయితే ఈ విషయం వెంటనే మామయ్యకి చెప్తాను అని చెప్పేసి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే పెడతాను అని చెప్పేసి నక్షత్ర అనడంతో ఇక చెర్రీ అయితే నక్షత్ర ఎదురుగా వచ్చి కూర్చోగానే ఇక నక్షత్ర అయితే చెర్రీ చేతి మీద ముద్దు పెడుతుంది. ఏంటది నీ చిల్లర తెలివితేటలన్నీ నా దగ్గర చూపిస్తున్నావా లాభం లేదు మామయ్య దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి చెర్రీ వెళ్ళిపోతూ ఉంటే లిప్ టు లిప్కి ఇస్తే కదా అంతే కదా ఇచ్చేస్తాను కూర్చో అని చెప్పి నక్షత్ర ఇక చెర్రీ బుగ్గ మీద ముద్దు పెట్టేసి అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక అది చూసి చెర్రీ అయితే ఇదేంటిది పరిగెడుతుంది అంటే సిగ్గుపడుతుందా కొంపదీసి ఇది నాకు పడిపోయిందా దీన్ని నేను భరించగలనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. తర్వాతేమో జడ్జెస్ ఈ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన 3 టీమ్స్ కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. ఇందులో నుండి ఒక టీంని ఎలిమినేట్ చేయడము అంటే ఆ పర్ఫార్మెన్స్ని తక్కువ చేసినట్టు అవుతుంది. కావున మా జడ్జెస్తో డిస్కషన్ చేసి 3 టీంలని కూడా సెకండ్ రౌండ్కి క్వాలిఫై చేస్తున్నాము అని జడ్జెస్ చెప్పగానే ఇక భూమి అయితే థ్యాంక్ యూ బావా అని చెప్పేసి గగన్ని హగ్ చేసుకుంటూ హైఫై ఇచ్చి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోయింటే ఈరోజు నేను పర్ఫార్మెన్స్ ఇచ్చిండేదాన్నే కాదు అని చెప్పేసి భూమి గగన్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఎందుకు భూమి అలా అనుకుంటున్నావు ఇవరే ఛాంపియన్ భూమి అదిగో అక్కడ ఉంది కదా అదే నీ ప్రియమైన శత్రువు సాధన ఈరోజు తనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే అని చెప్పి గగన్ వెళ్ళిపోతున్న సాధనని హలో సాధన గారు అని చెప్పి పిలిచి మరీ దగ్గరికి వచ్చి ఈరోజు మీరు చేసిన హెల్ప్ని మేము ఎప్పటికీ మర్చిపోలేం అని చెప్పేసి గగన్ అనగానే నేనేం హెల్ప్ చేశాను అని చెప్పేసి సాధన అంటుంది. అయ్యో మీరు అపూర్వ గారితో మాట్లాడకపోయి ఉంటే అసలు భూమి ప్రమాదంలో ఉందని నాకు తెలిసేదే కాదు కదా నేను వెళ్ళి భూమిని సేవ్ చేసి తీసుకొచ్చి కాంపిటీషన్లో నిలబెట్టేవానే కాదు అందుకే స్పెషల్గా మీకు థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చెప్పగానే చూడు సాధన కళని కుట్రతో అడ్డుకోవాలి అని చూడకు కళని కళతోనే జయించాలి అని పోటీ పడు అప్పుడు నిజంగా నువ్వు మా అమ్మ శిష్యురాలు అని నమ్ముతాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక ఆ మాటలకి సాధన నవ్వుతూ ఏంటి చిన్న గెలుపుకే చిట్టెలుగా పెద్ద కొండకి బండ తెస్తాను అందంట అలా ఉంది నీ మాట తెలుసా జస్ట్ కాంపిటీషన్లో పర్ఫార్మెన్స్ ఇచ్చావు ఫస్ట్ రౌండ్లో గెలిచావు భూమి ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి భూమి వాటిల్లో నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పేసి సాధన అంటూ ఉంటే తప్పకుండా చూడు ఏ యాక్సిడెంట్లోనో నీ కళ్ళు పోకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో ఎందుకంటే నా గెలుపు నీ కళ్ళు చూడాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇట్స్ ఓకేలే భూమి వెళ్దాం పదా అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా అక్కడ నుండి వచ్చేస్తారు. తర్వాతేమో గగను భూమిని వాళ్ళ ఇంటి దగ్గర దింపుతూ ఉంటే ఇక భూమి అయితే కారు దిగకుండా అలా గగన్ని చూస్తూ ఉంటే హలో తైతక్క గారు మీ ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి గగన్ చెప్పడంతో వన్స్ అగైన్ థ్యాంక్ యూ బావా అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్కి ముద్దు పెట్టి అలా గగన్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటే ఫస్ట్ నువ్వు దిగు నిన్ను దిగమంటున్నాను కదా అని చెప్పేసి ఇక గగను భూమిని కార్ దిగమని చెప్పి ఇక గగన్ కూడా కార్ దిగి ఇటువైపు వచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు నన్ను టీస్ చేస్తున్నావని నాకు అర్థమవుతుంది బావా కానీ నేను చెప్పే థ్యాంక్స్లో సిన్సియారిటీ ఉంది
నువ్వే లేకపోయింటే ఈరోజు నేను డాన్స్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు, గెలిచేదాన్నే కాదు బావ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, చూడు భూమి, కళాసేవ చేయాలి అనేది శోభాచంద్ర అత్తయ్య ఆశయం. దాన్ని నువ్వు నెరవేర్చాలి అనుకున్నావు. దానికోసం నేను నీకు తోడుగా నిలబడ్డాను. అలాంటప్పుడు మనలో మనకు ఈ థాంక్స్‌లు ఎందుకు చెప్పు భూమి? అర్థమవుతుందా? కాకపోతే ఇలా థాంక్స్ చెప్పాలి అనుకుంటే ఐ లవ్ యూ బావా అని చెప్పేసి థాంక్స్ చెప్పు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.